మటన్ బిర్యానీ రెసిపీ తినాలని కోరిక ఉన్నా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియక ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నేను చెప్పే విధంగా ఫాలో అయ్యి ఇంట్లోనే చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీగా అలానే సూపర్ టేస్టీగా ఉండే ఈ మటన్ బిర్యానీ రెసిపీని ఇంట్లో మీరు ఒక్కసారి ట్రై చేశారంటే ఇంకా ఎప్పుడైనా సరే మీకు మటన్ బిర్యానీ తినాలనిపిస్తే అస్సలు బయటికి వెళ్ళరు, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని చక్కగా అయితే తినేస్తారు. మరి ఇంత చక్కనైన మటన్ బిర్యానీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేద్దామా? ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ ప్రాసెస్ అనేది చూసేయండి. ముందుగా అయితే మీరు ఒక మటన్ బిర్యానీ ఎందరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పాత్రను అయితే తీసేసుకోవాలి. అందులో మటన్ అనమాట బాగా ఒక 2 టైమ్స్ అనమాట వాష్ చేసేసుకొని ఈ విధంగా మీరు మటన్ ప్రిపేర్ చేసుకోవాలనుకునే దాంట్లో అయితే వేసేయాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, స్పైసెస్ అన్నీ, ఆ స్పైసెస్ అన్నీ కూడా ఈ విధంగా అనమాట యాడ్ చేసేసుకోవాలి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే గ్రీన్ చిల్లీ కూడా పేస్ట్ చేసుకొని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా గ్రీన్ చిల్లీ కూడా పేస్ట్ చేసి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనకి స్పైసెస్ ఉంటాయి కదా, ఆ స్పైసెస్ అనమాట పౌడర్ చేసి కూడా యాడ్ చేసేసుకోవాలి. అలా పౌడర్ చేసి అనమాట ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత అందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. మనం మటన్ రైస్ ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టి అనమాట మిగతా ఐటమ్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే నేను ఇంకా కలర్ కోసం అనమాట కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. మీరు కూడా యాడ్ చేసుకుంటే మంచి కలర్ అనేది వస్తుంది. సో దాని తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా కూడా అయితే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసిన తర్వాత ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. మనం మటన్కి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం మటన్ మసాలా కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్ కోసం అనమాట పైనాపిల్ అలానే కొత్తిమీరని అయితే యాడ్ చేసేసుకోండి. ఒక్కసారి పైనాపిల్ కొత్తిమీర కలిపి యాడ్ చేయండి, సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 లేదా 2 ఆలుని అనమాట, మీకు ఆలు ఇష్టం ఉండే వాళ్ళైతే యాడ్ చేసేసుకోండి. ఆలు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. దాని తర్వాత ఇందులోనే పెరుగునమాట బాగా మిక్స్ చేసేసుకొని యాడ్ చేయాలి. అలా డైరెక్ట్గా అస్సలు యాడ్ చేయకండి. ఇలా పెరుగు కూడా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ అనేవి యాడ్ చేసేసుకోవాలి. బిర్యానీకి మెయిన్ ఎప్పుడైనా సరే ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై చేసి యాడ్ చేసేసుకుంటాం కదా, ఆ విధంగానే ఆనియన్స్ అనేవి కొద్దిగా అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయ్యే విధంగా అనమాట కలుపుకోవాలి. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలానే ఫాలో అవ్వండి. చాలా అంటే చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను వీడియోలో చెప్పిన ఐటమ్స్ అన్నీ కూడా యాడ్ చేయండి, బిర్యానీ అనేది సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది. సో చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్దిగా అనమాట అంటే 1 టీ గ్లాసుడు వరకు వేడి వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. అంటే మొత్తం అనేది బాగా పట్టే విధంగా. చూసారు కదా, నేను ఇందులో వేడి వాటర్ అనమాట ఎలా యాడ్ చేసేసి కలిపేసాను, ఆ విధంగా అనమాట వాటర్ అనేది యాడ్ చేసి బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలిపేసి దీన్ని ఇప్పుడు పక్కనైతే పెట్టేసుకోవాలి. వాటర్ అనేది మీకు ఇంకొంచెం తక్కువలా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. మ్యాక్సిమం 1 టీ గ్లాస్ వాటర్ అనేది సరిపోతుంది. సో ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని అనమాట బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని పీసెస్ని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మొత్తం అయితే సర్దుకోవాలి. ఇలా సర్దుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం కసూరి మేతి అయితే యాడ్ చేసేయాలి. ఇలా కసూరి మేతి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే నేనైతే టేస్ట్ కోసం అనమాట కాజుని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. కాజు అనేది ఇక్కడ ఈ విధంగా కాజు అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనకనమాట కొంచెం పైనాపిల్ పీసెస్ అలానే కొత్తిమీర అనమాట ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ పైనాపిల్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒక్కసారి అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. దాని తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అనేవి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసుకోవాలి. కుంకుమ పువ్వు అనేది అలా డైరెక్ట్గా కొంచెం వేసాను. దాని తర్వాత వాటర్లో మిక్స్ చేశాను కదా, అదనమాట ఇప్పుడు కొంచెం యాడ్ చేస్తున్నాను. మిగతాది పక్కనైతే పెట్టుకోండి, తర్వాత పనికొస్తుంది. తర్వాత ఇందులోనే మనం ఎంత మటన్ తీసుకుంటున్నామో ఆ మటన్కి సరిపడినంత ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోవాలి.
ఇక్కడ నేను ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాను కదా ఆనియన్స్, ఆ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా అదే విధంగా యాడ్ చేసుకున్నా పర్లేదు, లేదంటే కొత్త ఆయిల్ యాడ్ చేసేసుకున్నా పర్లేదు. ఆయిల్ అనేది వేస్ట్ అయిపోతుంది కాబట్టి నేనైతే ఇందులో అయితే యూస్ చేసేసుకుంటున్నాను. సో ఈ విధంగా వేసిన తర్వాత కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసుకొని దీన్ని అయితే మూత పెట్టి పక్కన అయితే పెట్టేసుకోవాలి. దీన్ని అనమాట ఒక హాఫ్ అన్ అవర్ నుంచి లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే 30 minutes to 40 minutes అనమాట అలా అయితే ఉంచుకోవాలి పక్కన. ఈలోపు మనం ఏం చేద్దామంటే రైస్ అనేది బాయిల్ చేయాలి కదా. సో వేడి నీళ్ళు అనేవి మీరు ఎంత రైస్ అయితే కావాలనుకుంటున్నారో అంత వాటర్ అనమాట మీరు ఒక తపెలలో వేసుకొని బాయిల్ చేసేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం బిర్యానీకి ఎన్ని స్పైసెస్ వేస్తామో ఆ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసి అందులో తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసేయాలి. మీరు బియ్యం ఎంత తీసుకుంటున్నారో దానికి తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసేసి మనం కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని అనమాట ఇప్పుడు అందులో అయితే వేసేయాలి. రైస్ అనేది ఒక 80% ఉడికిన తర్వాత ఇప్పుడు ఆ రైస్ని అనమాట ఈ విధంగా 80% కుక్ అయిన తర్వాత దాన్ని అయితే బయటికి తీసేసి ఇప్పుడు మనము ఆల్రెడీ మటన్ అనేది కలిపేసి పెట్టుకున్నాం కదా, అందులో అయితే 2 లేయర్స్గా అయితే వేసేసుకోవాలి. మీరు 2 లేయర్స్ వేసినా పర్లేదు, లేదంటే 3 లేయర్స్ వేసినా పర్లేదు. నేను ఇక్కడ ఏంటంటే 2 లేయర్స్లో ఎలా వేయాలా అనేది నేనైతే చూపిస్తున్నాను. ఇక్కడ మీరు అనమాట రైస్ అనేది ఇలా వేసిన తర్వాత దీన్ని అనమాట ఈ విధంగా అనమాట బాగా అయితే సర్దుకోవాలి, ఎందుకంటే కింద మొత్తం కవర్ అవ్వాలి కదా. సో ఈ విధంగా కవర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం పక్కన పెట్టుకున్నాం కదా కేసరి, ఆ కేసరి వాటర్ అనమాట ఇప్పుడు కొంచెం లైట్గా అయితే యాడ్ చేసేసుకోవాలి. మిగతాది పక్కన అయితే పెట్టేసుకోండి, ఇంకొక లేయర్ వేసినప్పుడు అనమాట మనకైతే కావాలి కదా. సో ఈ విధంగా కేసరి వాటర్ యాడ్ చేసిన తర్వాత దీన్ని కొంచెం కలిపేసుకొని ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ అనేవి వేసేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అనేవి ఇక్కడ కేసరి ఎందుకోసం వేసానంటే మంచి కలర్ రావడం కోసం అయితే నేను వేస్తున్నాను. అది ఆప్షనల్. మీకు మంచి మనం బయట తినే లాంటి బిర్యానీ కావాలంటే మాత్రం తప్పకుండా అయితే వేసేసుకోండి, లేదు నార్మల్గా చేసేసుకుంటామంటే అవసరం లేదు. సో చూసారు కదా, ఇప్పుడైతే మిగతా అనమాట రైస్ మొత్తాన్ని అయితే ఇప్పుడు ఇందులో అయితే వేసేస్తున్నాను. ఇలా మీరు కూడా రైస్ మొత్తాన్ని అయితే మిగిలిన రైస్ మొత్తాన్ని అయితే ఈ విధంగా 2 లేయర్స్గా అయితే వేసేసుకోండి, లేదు అంటే 3 లేయర్స్గా కూడా వేసేసుకోవచ్చు. మీరు ఎక్కువ రైస్ అయితే 3 లేయర్స్గా అయితే వేసేసుకోండి. సో ఈ విధంగా మళ్ళీ దీని మొత్తాన్ని అనమాట స్ప్రెడ్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకున్న ఆ కేసరి వాటర్ని అనమాట ఇప్పుడు మొత్తం అయితే కంప్లీట్గా వేసేసి ఇప్పుడు దానిపై అనమాట ఆనియన్స్ అనేవి వేసేస్తున్నాము. మీరు కొత్తిమీర వేసేయాలనుకుంటే కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు. సో ఇలా వేసిన తర్వాత ఇప్పుడు గీ అనేది కొంచెం బాగా హీట్ చేసేసుకొని గీ కూడా యాడ్ చేసేసుకోండి. గీ వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైనా ఒక పిండిని అనమాట ఇలా చపాతీ ముద్ద ఎలా చేస్తామో అలా చేసేసుకొని సన్నంగా ఇలా చేసి తపాలకు అనమాట ఈ విధంగా చుట్టూ కూడా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టడం వల్ల ఆవిరి అనేది బయటికి వెళ్ళకుండా మనకనమాట బిర్యానీ అనేది బాగా అయితే కుక్ అవుతుంది. సో ఈ విధంగానే కవర్ చేసేసుకోండి, లేదంటే ఏదైనా కవర్ చేసేసి దానిపై అనమాట ఎక్కువ బరువు వస్తువుల్ని ఏవైనా పెట్టండి. ఈ రెండిట్లో ఏ పద్ధతి చేసినా పర్లేదు, మనకి ఆవిరి అనేది బయటికి వెళ్ళకపోతే అప్పుడు అనమాట బాగా అయితే ప్రిపేర్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా అనమాట మొత్తాన్ని అయితే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని మీరు దానికి తగిన మూతను అనమాట పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టడం వల్ల మనకనమాట ఆవిరి అనేది అస్సలు బయటికి వెళ్ళదు. సో ఇలా మూత పెట్టేసి దాన్ని కొంచెం ప్రెస్ చేయాలి మనం. ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు దానిపై ఏదైనా ఒక బరువును అయితే పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టిన తర్వాత దాన్ని ఒక 30 minutes అనమాట బాగా కుక్ చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్న తర్వాత 30 minutes తర్వాత దీన్ని అనమాట పక్కకు తీసేసి చూసారు కదా, ఈ విధంగా అనమాట దాన్ని మొత్తాన్ని క్యాప్ను అయితే ఓపెన్ చేసేయాలి. చూసారు కదా, బిర్యానీ అనేది ఎంత చక్కగా అయితే ప్రిపేర్ అయిపోయిందో చూస్తుంటే నోరు ఊరిపోతుంది. మరి మీకు ఎలా అనిపిస్తుందో అయితే కామెంట్లో చెప్పేయండి. ఇప్పుడు దీన్ని కొద్దిగా అయితే ఈ పిండి ఉంది కదా, ఆ పిండి మొత్తాన్ని అయితే క్లియర్ చేసేసి మనం అనమాట ఈ బిర్యానీ రైస్ అలానే మసాలాని ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకొని తింటే ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్లో అయితే ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా బిర్యానీ తినాలనిపిస్తే బయటికి వెళ్ళి తింటున్నారా? ఇక నుంచి మీకు అవసరం లేదు. బిర్యానీ తినాలనిపించినప్పుడల్లా నేను చెప్పే విధంగా మీరు ఇంట్లో టిప్స్ ఫాలో అవుతూ చేస్తే చాలా అంటే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ సండేకి మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి.
ఇలాంటి ఎన్నో వీడియోస్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాము. మీరు కూడా వీడియోస్ని చూస్తూ ఫాలో అవుతూ మన ఛానల్లో అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.